మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎవరైతే ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకుంటారో, నవగ్రహాలలో అత్యంత టాపు గ్రహం అంటే ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా రాహువు మనకు అత్యంత అద్భుతమైనటువంటి స్థానాన్ని తెచ్చిపెడతాడు. ఈ యొక్క రాహువు గ్రహం యొక్క అనుగ్రహం మనకు లభించినట్టయితే విపరీతమైనటువంటి రాజయోగం కానీ డబ్బును కానీ తెచ్చిపెడుతుంది మనకు. మరి మనకు తెలిసి తెలియకుండా చేసేటువంటి కొన్ని పనుల మూలకంగాన, లేదా కొంతమేర మనకు కొన్ని విషయాలు తెలియక చేసినటువంటి తప్పుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడమా అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు రాహు అంటే కొంత జూదం, అదేవిధంగా మద్యం, అదేవిధంగా ధూమపానం, అదేవిధంగా కొంత నెగిటివ్ ఇంపాక్ట్. ఇంకా చూసుకున్నట్టయితే నకిలీ నోట్లు తయారు చేయడం కానీ, నకిలీ కానీ, పొగాకు కానీ, క్షుద్ర మంత్రాలు కానీ, నీచ జీవనం కానీ, అదేవిధంగా జూదము కానీ, స్వదేశ విదేశీ గమనం కానీ, అదేవిధంగా ప్రేత తత్వము కానీ, శ్వాసకు సంబంధించింది కానీ, నీచ శ్రయము కానీ, అదేవిధంగా ఆశ, ఇంకా అనేటువంటి ఆశ కావచ్చును. అదేవిధంగా కొంత అల్లర్లు కావచ్చును, గొడవలు, అసహనం కావచ్చును. అదేవిధంగా ఇంకా రత్న పరీక్ష అంటే ఈ యొక్క స్టోన్ రిలేటెడ్, టీవీ, సినిమా, రాజకీయం, ఇంకా మనకు అతీత శక్తులు ఇంకా చాలా ఉంటవి. రాహువు ఒక సాధన తీసుకొని అతనికి ఒక మంత్రము చక్కగా సాధకుడు ఒక మంత్ర ఉపాసన కలిగినటువంటి వారు కావాలన్నా వారికి రాహు బాగుండాలి జాతకం. అదేవిధంగా లంచగొండితనం కానీ, శత్రు వృద్ధి కానీ, ఇంకను వైద్య రంగంలో ప్రసిద్ధి పొందడము, వైద్య రంగంలో బ్యాడ్ నేమ్ రావడము. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినటువంటి దానిలో గుడ్ నేమ్, బ్యాడ్ నేమ్ రెండు ఉంటవి. ఒక పొగాకు కంపెనీకి ఎండి కావచ్చును, ఇదే పొగాకు తింటూ మరణించవచ్చు వ్యక్తి. అంటే ఈ విధంగా యుద్ధం కానీ, బొగ్గుకు సంబంధించింది కానీ, ఇందాక చెప్పుకున్నాం ధూమపానం కానీ, బలాత్కారములు కానీ, అదేవిధంగా కొంత పక్షవాతము కావచ్చును, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, నీచ వస్తువులు క్రయ విక్రయాలు కావచ్చును, దొంగతనం కానీ, దొంగతనానికి వస్త్రాలు గురవ్వడం కానీ, అదేవిధంగా ఇంకను మనకు కొంతమేర భయంకరమైనటువంటి ప్రదేశాలు కావచ్చును, కఠోర వాక్యాలు కావచ్చును, కుట్ర, దగ, వంచన, అదేవిధంగా సాహసాలు, మద్యపాన ప్రియత్వం, గుట్కా, పొగాకు నమలడము, తాంత్రిక విద్యలు, శక్తి పూజలు, హత్యలు, సంకెళ్ళు, మానభంగాలు, ఇక ఇలాంటివి ఎన్నెన్నో కూడా రాహువుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ మూలకంగా ఉంటుంది. కానీ ఒకవేళ మీ జాతకంలో రాహువు అద్భుతంగా ఉంటే విశేషమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు అవుతారు. అదేవిధంగా పట్టుదల స్వభావం అధికంగా ఉంటుంది. ఇంకను వీరు బాల్యతనంలో కొంత చిల్లర తగాదాలు కానీ, చిల్లరగా ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి నుండి పైకి వచ్చి ఎదుగుతారు. విశేషమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరికి అయితే రాహు యొక్క ఎనర్జీ వస్తుందో, ఒక తీపి వస్తువు తినగానే అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటామో, చాలా స్వీట్గా ఉంది అని, ఈ రాహువు యొక్క ఎనర్జీ మనం పొందాలి అనుకుంటే, ఒకవేళ పొందితే గనక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. కనుక ప్రతిరోజు స్నానం చేసేటువంటి నీటిలో పచ్చకర్పూరము, కొన్ని ఆవాలను, తెల్ల ఆవాలు,
ఒక 3-4 మనకు ఇదేమిటి నువ్వులు, నల్ల నువ్వులు, ఒక 3-4 నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేయండి. విశేషమైనటువంటి రాహు అనుగ్రహం ఉంటుంది. చిరిగిపోయిన వస్త్రాలు, పొట్టిగా అయినటువంటి వస్త్రాలను మీరు డోర్ మ్యాట్స్ లాగా యూజ్ చేయొద్దు, ఎవరికి దానం చేయొద్దు. చిరిగిపోయిన వస్త్రాలు ఎప్పుడు ధరించొద్దు. రాహు యొక్క ఎనర్జీ ఇంకా ఇంపాక్ట్ పెంచుకున్న వారు అవుతారు, బ్యాడ్ ఈవెంట్స్ వస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ఓం రామ్ రాహవే నమః, ఓం రామ్ రాహవే నమః, ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నాక ఇంటి నుండి బయటికి వెళ్ళండి. ప్రతిరోజు ధూపం వేయండి. ఆ ధూపంలో కొంత లవంగాలను యాడ్ చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఇంకా 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 అనేటువంటి విధంగా డబ్బు అనేటువంటిది అధికంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు అధికంగా వస్తాయి. చూడండి, ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా వస్తాయి? వారు మెయింటైన్ చేసేటువంటి వస్త్రాలు, వారు ఉండేటువంటి లగ్జరీ లైఫ్, వారు ఉండేటువంటి కార్స్ కానీ, ఇలాంటివి స్ప్రే చేసుకోవడాలు కానీ కొన్ని రాహువు అనేటువంటి గ్రహము తెచ్చిపెడుతుంది. సో అదే రాహు బాలేదు అనుకోండి, పిచ్చి కావడము, పిచ్చి లేవడం కావచ్చును, లేదా ఇంకా ఏవో ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటాయి. భగవంతుని కూడా దూషించేటువంటి వారు ఉంటారు. కనుక రాహువును రోజు తలుచుకోండి. రాహువుకు సంబంధించినటువంటి ఎనర్జీని ఫీల్ కండి. రాహువు నాకు ఎక్సలెంట్గా రిజల్ట్ ఇస్తున్నాడు అనే విధంగా ఫీల్ అయ్యి మీరు ఆ రాహువుకు సంబంధించింది ఓం రామ్ రాహవే నమః అనే మంత్రాన్ని చేసుకోండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్.